ప్రేమ స్వరూపులారా, హ్యాపీ 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 బీ హ్యాపీ 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 మేక్ అదర్స్ హ్యాపీ ఆల్ విల్ బి హ్యాపీ గాడ్ విల్ బి హ్యాపీ సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वागत अनुभव हो रहे साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते हैं। On this sacred centenary, let us make an oath to advance Bhagavan Siddhantam, Satya Sai Siddhantam. I am telling you, Bhagavan Sai Siddhantam forward to the world. Let every devotee should become an ambassador of peace. Let every home become a center of seva. Let every village and every city, every nation reflect the values of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. We should not just follow these 5 values in our daily life, but take it forward and inspire people across the
celebrating 95 years of selfless love of Bhagwan Sri Satya Sai Baba. समस्त लोका सुखिनो भवन्तु. 1926 కలియుగావతారి పరమ ప్రేమమూర్తి సకల జనోధారి శ్రీ సత్య సాయి. కలియుగావతారి పరమ ప్రేమమూర్తి సకల జనోధారి శ్రీ సత్య సాయి. అంత తేలిక ఒక్కడు దేవుడై దేశమంతా పూజలు 97 years of love on earth. లక్షల పిల్లలు ఎందుకు నిలబడిపోయారు? ఊరు ఊరిలో అతని గుడి, పిల్లల 97 years of infinite inspiration. అతడి సడి మనిషి బ్రతుకుల్లో మనసు బ్రతుకుల్లో 97 years of love shower. శపం ఎగసాలి. ఇదే మత మౌఢ్యత అంటే ఆ మౌఢ్యతకు అతను ఒక్కడే ఎందుకు 97 years of pure love. ఏముంది ఆ వ్యక్తిలో? ఎలాంటి ప్రచారం చేయకుండా కలియుగావతారి దర్శనానికి పరమ ప్రేమమూర్తి కలియుగావతారి వాక్యంలా స్వీకరించి పరమ ప్రేమమూర్తి మానవ సేవను తమ సకల జనోధారి శ్రీ సత్య సాయి. కలియుగావతారి పరమ ప్రేమమూర్తి సకల జనోధారి శ్రీ సత్య సాయి. పాల్కివాలా వంటి న్యాయ నిపుణులు, పివి నరసింహారావు మొదలుకొని వాజ్పేయి, నరేంద్ర మోడీ వంటి దేశ ప్రధానులు, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలను నడిపిన రామకృష్ణ వంటి ప్రసిద్ధ ఇంజనీర్లు, జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వికే గోకక్ వంటి మహాకవులు, ఫీల్డ్ మార్షల్ కరియప్ప, మానేక్ షా వంటి సైనిక యోధులు, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాలు, శంకర్ దయాళ్ శ్రీ శర్మ, సాయి అబ్దుల్ కలాం వంటి దేశ రాష్ట్రపతులు, నాటి ఘంటసాల నుండి నేటి శివమణి వంటి ఎందరో ప్రసిద్ధ గాయకులు, రతన్ టాటా, సర్వజన ప్రియ ప్రేమ స్వరూపం పుట్టపర్తీశ్వర సత్యనారాయణ చివరి యాత్రకు అన్ని సిద్ధం చేసిన తర్వాత కూడా కరణం సుబ్బమ్మ, రాధాకృష్ణ శెట్టి, నారాయణ వంటి విదేశాలలో ఆలయం కట్టి త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలను ప్రాచుర్యం చేసిన నాగరత్నమ్మకు స్వయాన త్యాగరాజే కలలో కనబడి, నేను కొలిచిన రాముడే ఇప్పుడు పుట్టపర్తిలో సాయిరాముడై ఉన్నాడు, వెళ్ళి దర్శనం చేసుకో అంటే ఆ నాగరత్నమ్మ పరుగు పరుగున వచ్చి ఎందుకు దర్శనం చేసుకుని చివరి శ్వాస వరకు అతనిని షిరిడీ బాబా మహాభక్తురాలైన చిత్తూరి మహారాణి అతనిని మొదటిసారి దర్శించిన ఎవరికీ తెలియకుండా షిరిడీ బాబా గారు రాజమందిరంలో మండలం కుక్క అంగిని విష్ణుపోయి తిరిగి వచ్చి ఆ షిరిడీ సాయినాథుడే మళ్ళీ జన్మించాడని భక్తితో
భక్తితో పరవశించి షిరిడీ బాబా తమతో తిరిగిన జట్కా బండిని పుట్టపర్తికి తీసుకువచ్చి అక్కడే నిలిపి చివరి శ్వాస వరకు స్వామిని ఎత్తుకొచ్చినారు. భూలోక వైకుంఠంగా కలవబడే తిరుపతి గర్భగుడి అర్చకులంతా వెంకటేశ్వరునిలో అతనిని దర్శించి విస్తుపోయి స్వామి దర్శనానికి ఉపాధికి పరిగెత్తి వచ్చారు. రమణ మహర్షి ప్రియ శిష్యుడైన స్వామి దర్శనానికై వచ్చి నీవు చిన్ననాడు చేసిన గణపతి యజ్ఞం ఫలితంగా నీకు గణేశుని దర్శనమిస్తున్నా అని స్వామి గణేశుడిగా కనబడితే సంభ్రమాశ్చర్యాలతో ఎందుకు రామకృష్ణుని ప్రియ శిష్యుడైన అభేదానంద అతనిని దర్శించి మాట్లాడిన తరువాత ప్రేమ రెండు పాదాలపై నడిచే స్వరూపం ఇది అని ఎందుకు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆయన స్పర్శతోనే క్యాన్సర్ వంటి భయానక రోగాలు దేశమంతటా ఎంతో పేరు శ్రీ కృష్ణావతారం రాసిన ఈరన్ మనిషి మందులేని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతుంటే ఈ కృష్ణ రూపంలో చేసే పార్కిన్సన్ వ్యాధిని నయం చేసింది. వెండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి, వైరాగ శాస్త్రి, కామావధాని వంటి ఉద్దండ వేద పండితులు స్వామిని కలిసి మాట్లాడిన క్షణమే మేము యజుర్వేదంలోని నమక చమకాలలో నిత్యం స్తుతించే పరమేశ్వరుడివి నీవే అంటూ ఆయన పాదాలపై ఎందుకు పడ్డారు. తమ తక్కిన జీవితం ఆ వ్యక్తి సేవలో ఎందుకు గడిపారు. ఆయన ఒక మహామోసగాడు, అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న దొంగబాబా అని అనుదినం తన వార్తాపత్రికలో రోజు దుమ్మెత్తిపోసిన రిచ్ పత్రిక ప్రధాన సంపాదకుడు రంజియా స్వామిని కలిసిన మరుసటి రోజు భగవంతుడు సశరీరుడై భారతదేశంలోని పుట్టపర్తిలో ఉన్నాడు అని అదే వార్తాపత్రికలో మొదటి పేజీలో అట్టహాసంగా విసిరించి తన తప్పుకు సిగ్గుపడి స్వామి రామేశ్వరంలో మహాసముద్రం ఒడ్డుకు చేరగానే 108 అపురూప ముత్యాలహారం తలపై తేలి వచ్చి నన్ను త్రేతలో ఆశీర్వదించిన రామచంద్ర మరల వచ్చావా సముద్రుడు అందించినట్టు అతని పాదాల చుట్టూ చేశాడు. ఈ గడ్డపై గురువులుగా పిలువబడే శివానంద, చిన్మయానంద, మాతా అమృతానందమయ్య, శ్రీ శ్రీ రవిశంకర్ వంటి ఎందరో గురువులు మేము కొలిచే ఆ భగవంతుడికి అని చేతులెత్తి ఎందుకు ఆ వ్యక్తి దర్శన స్పర్శన సంభాషణ లక్షల మంది పరిగణించారు. ఎంత తేజస్వి ఒక ఎర్రని అంగి ముక్కతలతో ఉన్న మంత్రముగ్ధులై వేలాది మంది నిశ్చయమంగా నిలిచి చెప్పలేని భావనలో మునిగి రెండు చేతులు నమస్కరించి మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీస్ లో మన ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేది సార్థకమవుతుంది. వేషధారణను మార్చి ఆహార నియమాలను మార్చి అతని నామం స్మరిస్తూ అతని పేరున వేలాది సేవా కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. వేల కొలది మెడికల్ క్యాంపులు, లక్షల కొలది ఉచిత శిక్షణా తరగతులు, వందల కొలది పాఠశాలలు, ఎన్నో వైద్యాలయాలు ఉచితంగా నడుపుతున్నారు. అతను ఒక్క అతిరుద్ర మహాయజ్ఞం చేస్తే 100కు పైగా అతిరుద్ర మహాయాగాలు దేశ దేశాలలో ఎందుకు చేశారు? అతను తన సమక్షంలో యజుర్వేద రుద్రమంత్రి ఒక్కసారి నేర్పించితే 100ల దేశాలలో భక్తులు నమ్మక చమకాలను నేర్చుకుని చివరికి రష్యన్ వంటి పాశ్చాత్య భాషలోకి వేదాన్ని రాసుకుని నిత్యం పఠిస్తున్నారంటే కులం, మతము, జాతి, ధన, వయస్సు, ప్రాంతము భేదం లేకుండా భగవంతుని నామ సంకీర్తనలో, సేవలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు మునిగి తరిస్తున్నారంటే ఇది సాధారణ విషయమా? ధర్మం క్షీణించిన ప్రతిసారి నేను దిగి వస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదంతా ఎలా సాధ్యం? ఇంతటి స్ఫూర్తిని, నమ్మకాన్ని నింపి మానవ జాతిని దివ్యత్వం వైపు నడిపించడం సహోదరణ కాదా? ఇన్ని విధాలుగా, ఇంత వైవిధ్యంగా, ఇంత వైభవంగా బ్రతికిన బ్రతుకు అవతార వైభవం కాకపోతే మరేంటి? అలాంటి వ్యక్తి అవతారం కాకపోతే ఇంకెవరు?